మనతో సీనియర్ అనలిస్ట్, అదేవిధంగా ప్రముఖ చరిత్రకారులు, ముఖ్యంగా సినిమా రంగంలో కానీ సామాజిక రంగంలో గత 30 సంవత్సరాలుగా మిర్యాల వెంకట్రావు గారితో పాటు అనేక ఉద్యమాలతో పాల్గొనటమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా తెలుగు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా చెన్నై, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో సైతం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా అన్ని రాష్ట్రాల ముఖ్యులతో అనేక సమావేశాలు నిర్వహించి సామాజిక చైతన్యం తెచ్చిన దాంట్లో ప్రధాన భూమిక వహించిన చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో ఈరోజు ప్రధానంగా జరిగే చర్చ ఏదైతే ఉందో సినిమా రంగానికి సంబంధించిన అంశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం, అదేవిధంగా ఆ సినిమా విజయ పరంపర కొనసాగుతున్న సందర్భంలో అరెస్టు మీద అనేక వివాదాలు, చర్చలు, ప్రభుత్వం ఒక ఐకాన్ స్టార్ని అరెస్ట్ చేయించిందని ఒక పక్క ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్న నేపథ్యం, అదేవిధంగా దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి విభేదాలు ఉన్నాయని కూడా అనేక చర్చ రోజు కొనసాగుతున్న తరుణంలో మెగా ఫ్యామిలీకి సన్నిహితుడైన చిల్లగట్టు శ్రీకాంత్ గారితో మనం ఉన్న వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. నమస్తే చంద్ర జనార్దన్ గారు. శ్రీకాంత్ గారు చెప్పండి, సుదీర్ఘ అనుబంధం మెగా ఫ్యామిలీతో, అదేవిధంగా సుదీర్ఘ అనుబంధం అల్లు అర్జున్ గారితో కానీ, ముఖ్యంగా చెప్పాలంటే అరవింద్ గారితో కానీ గత 30 సంవత్సరాలుగా మీకు సినిమా రంగంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి గారికి మీరు బాగా సన్నిహితుడే కాకుండా చిరంజీవి గారి అభిమాని, ప్రజారాజ్యం నుంచి జనసేన దాకా మీ సేవలు చాలా గొప్పవి. ఒక జర్నలిస్ట్ గా కూడా నేను కూడా అనేక సందర్భాల్లో చూశాను. నేను నెంబర్ 1 లో కలిసి పనిచేసాం. ఆ రోజు మీరు ప్రోగ్రామింగ్ హెడ్ గా ఉన్నారు. అదేవిధంగా చరిత్రలో ఎంతో మంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరి మీద ఇంటర్వ్యూలు చేశాము. అదే కాక రంగా గారికి సంబంధించిన అంశంలో ధవళ సత్యం గారి ఇంటర్వ్యూ చాలా సంచలనంగా మారింది. అసలు ఆ రోజు ఏం జరిగింది అనే దాంట్లో ప్రత్యక్ష సాక్షి ధవళ సత్యం గారికి మాటలు మీరు సమాజానికి వినిపించారు. అదంతా ఒక ఎత్తు. అయితే ఈ రోజు ప్రధానంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయటం ఏ విధంగా చూడాలి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ అయితే నేను వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను జనార్దన్ గారు. ఎందుకు ఖండిస్తున్నానంటే తెలంగాణ భూభాగంలో, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంతో విడదీయరాని అనుబంధం, అట్లాగే హైదరాబాద్ నగర పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇక్కడ ఆయనని A11 గా పేర్కొన్నారు ఛార్జ్ షీట్ లో. A11 గా పేర్కొన్నటువంటి వ్యక్తి మీద వీళ్ళు మోపినటువంటి సెక్షన్స్ ఎటువంటి సెక్షన్స్ అంటే ఆయనకి యావజ్జీవ ఖైదు చేయొచ్చు ఆయన. అటువంటి సెక్షన్స్ ని వీళ్ళు పెట్టడం జరిగింది, పేర్కొనడం జరిగింది ఆ ఛార్జ్ షీట్ లో. తర్వాత A11 ని వీళ్ళు ట్రీట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, అంటే బెడ్రూమ్ లోకి వచ్చి ఆయన షార్ట్ మీద ఉంటే షార్ట్ మీద నుంచి ఆయన ఇంకా మార్నింగ్ డ్రింక్ కాఫీ కషాయం తీసుకుంటారు ఉదయాన్నే. అది కూడా తీసుకోనివ్వడానికి కూడా సమయం ఇవ్వకుండా ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. వారిని తీసుకెళ్లినటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ భూభాగం మీద ఉన్నటువంటి పౌరుడైన, ఈ భూభాగం మీద ఉన్నటువంటి ఒక స్టారు సెలబ్రిటీ, తెలంగాణ నగర నడిబొడ్డు ఉన్నటువంటి అల్లు అర్జున్ గారిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆయన ఒక క్రిమినల్ గా చిత్రీకరిస్తూ, ఆయనకు సంబంధం లేనటువంటి, ఆయన ఏ విధంగా ఆయన డైరెక్ట్ గా హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఆన్ రేవతీస్ డెత్, ఆయనకు సంబంధం లేకుండా జరిగినటువంటి ఒక యాక్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా బాధాకరమైన అంశమే. ఎందుకంటే ఒక గృహిణి, ఒక మహిళ అల్లు అర్జున్ గారిని ఎంతో అభిమానించేటటువంటి కుటుంబంలో ఆ విషాదం చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దాన్ని ఎవరు ఇక్కడ ఏమి మనం కొట్టిపారేయటం లేదు. కానీ అల్లు అర్జున్ గారి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, మన తెలంగాణ పౌరుడు ఇతను, మన తెలంగాణలో ఇతను జీవిస్తున్నాడు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక స్టారు, ఇతను ఎటువంటి స్టార్, ఒక హీఈస్ నాట్ ఓన్లీ ఐకాన్ స్టార్, ఈ ఐకాన్ స్టార్ ఇవాళ నేషనల్ స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయి ఇన్ని కోట్ల రూపాయల వసూళ్లని సాధిస్తున్నట్టు. నిన్నటికి 1400 కోట్ల, ఇవాళకి 1500 కోట్లు, 2000 కోట్లు ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో సాధిస్తున్నటువంటి సినిమాగా పుష్ప ఇవాళ రికార్డులు సృష్టిస్తోంది. పుష్ప 2 ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నటువంటి ఒక స్టార్ ని వాళ్ళు ట్రీట్ చేసినటువంటి పద్ధతి మాత్రం ఘోరాతి ఘోరమైన విషయం. అందరికీ తెలియని విషయం ఏంటంటే
నిన్న సివి ఆనంద్ గారు వచ్చారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం శ్రీతేజ్కి సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి వాటికి మేము వాటి నుంచి మేము మా వకాలతో మేము పుచ్చుకుంటున్నాం, మేము భరోసా ఇస్తున్నాం. నిన్నటి వరకు ఎవరు భరించారు? నిన్నటి వరకు అల్లు అర్జున్ గారే ఆయన ఆ వైద్య అవసరాలు, శ్రీతేజ్కి సంబంధించిన వైద్య అవసరాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా శ్రీతేజ్ని కాపాడుకోవడానికి, ఖచ్చితంగా శ్రీతేజ్ని తిరిగి తీసుకురావడానికి అల్లు అర్జున్ గారు విశేషంగా శ్రమిస్తున్నారు. అట్లాగే నిన్న ఉదయానికి సింగపూర్ నుంచి 2 అత్యవసరమైనటువంటి ఇంజెక్షన్స్ కావాలంటే నిన్న ఉదయం ఫ్లైట్ లో సింగపూర్ నుంచి 2 అత్యవసరమైన ఇంజెక్షన్స్ తెప్పించి శ్రీతేజ్కి వాళ్ళు వినియోగించడం జరిగింది. పాజిటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ పాజిటివ్ అంశాలన్నీ మరుగున పడిపోయి, సంబంధం లేనటువంటి ఆయన ఇలా నడుచుకుంటూ వెళ్ళాడు, కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడు, ఇట్లాంటి అసలు సంబంధం లేనటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి అల్లరి చూస్తే మీకు ఒక సక్సెస్ తాలూకు, ఒక విజయం తాలూకు ప్రతిధ్వని ఎట్లా ఉంటుందంటే కనీవిని ఎరుగని ప్రతిధ్వని. పుష్ప అనేది అంటే దాని మీద మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ ని మీరు ఖండిస్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ ని కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, లేకపోతే పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరుని మీరు ఆక్షేపిస్తా ఉన్నారు. దీన్ని సినిమా రంగం మీద దాడిగా చూడాలా, లేదా గొప్ప ప్రశ్న, లేదా చాలా గొప్ప, లేదా అల్లు అర్జున్ గారికి సంబంధించిన సామాజిక వర్గం మీద దాడిగా చూడాలా? ఏ విధంగా? ఇది చాలా గొప్ప ప్రశ్న. ఇక్కడ సినిమా రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ అయితే ఉంది. ఎందుకు ఈ విభజన రేఖ ఉందంటే గత 10 సంవత్సరాలుగా మనం తీసుకుంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్ర విభజన అనంతరం మీకు తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా 2 దఫాలు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి సినిమా ప్రముఖులు, మొత్తం సినిమా పరిశ్రమ అంతా హైదరాబాద్ లోనే ఉంది, ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది. చాలా మంది చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోతారు, అవన్నీ జరిగే పనులు కాదనమాట. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ. ఈ 10 సంవత్సరాలు ఏమైందంటే సినిమా ప్రముఖులు కావచ్చు, సినిమా పరిశ్రమలోని ముఖ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితితోనూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారితోనూ చాలా సన్నిహితంగా మెలిగినటువంటి దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే చాలా ప్రారంభోత్సవాలకి కేటీఆర్ గారు రావటం, హరీష్ రావు గారు రావటం, లేదా ఏదైనా పండుగలకు, పబ్బాలకు, ఉగాది సంబరాలు, లేకపోతే తెలంగాణ సంబరాలు, సంక్రాంతి సంబరాలు, ఈ సంబరాలకి, బతుకమ్మ సంబరాలకి సినిమా ప్రముఖులందరూ వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపి రావడము, ఇట్లాంటివన్నీ వరుసగా జరుగుతూ వచ్చిన నేపథ్యంలో ఏంటంటే మీకు మొన్న 2023 ఎన్నికలు ఏవైతే జరిగి తెరాస ప్రభుత్వం, మీకు తెరాస తర్వాత భారస ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఆ సమయంలో కూడా ఏంటంటే సినిమా ప్రముఖులు ఎవరు మాతో కలిసి రాలేదనేటటువంటి ఒక కక్ష అయితే కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల్లో, వాళ్ళల్లో, ఆ నేతల్లో ఉందని మాత్రం అనిపిస్తుంది. అందులో భాగంగానే వీళ్ళేంటంటే ఇది సాంస్కృతిక పరమైనటువంటి దాడి. సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎవరైనా సరే, సామాన్యుడైనా అసామాన్యుడైనా ఎవరైనా సరే చట్టం అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది అన్నది వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి సమాధానం. సంతోషం. ఇది ఎవరు ఎక్కడ అందరికీ వర్తిస్తుందిగా చూడాలా, ఒక వర్గానికి వర్తిస్తుందిగా చూడాలా? అంటే ఒక వర్గానికి అంటే జనార్దన్ గారు ఇక్కడ ఏంటంటే చట్టం అందరికీ నిజంగా వర్తించుంటే ఇన్ని అసమానతలు ఉండేవి కాదు, ఇన్ని అసమతుల్యతలు ఉండేవి కాదు, మనం ఇవాళ దీని గురించి అసలు మనం చర్చ జరుపుకోవాల్సినటువంటి అవసరమే ఉండేది కాదు. ఇక్కడ ఏంటంటే మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు జరిగిన ప్రతిసారి, చరిత్రలో మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు జరిగిన ప్రతిసారి, లేకపోతే ఎవరూ ఊహించిన విధంగా ఈ సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఎదిగొచ్చిన క్రమంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ మీద సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన, ఆర్థిక పరమైనటువంటి దాడులు అనేటివి జరుగుతాయి. అది గతంలో చిరంజీవి గారు కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కావచ్చు. ఎందుకంటే సంఖ్యాపరంగా తీసుకుంటే, లేకపోతే ఇవాళ విపరీతమైనటువంటి వర్గస్పృహ ఉన్నటువంటి సామాజిక వర్గం ఇవాళ ఈ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గానికి వర్గస్పృహ పెంపొందిన తర్వాత ఈ వర్గస్పృహ పెంపొందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధులుగా మనకు అంటే ఫేస్ ఆఫ్ ద కమ్యూనిటీస్ అంటారు, లేదా ఫేస్ ఆఫ్ దట్ సొసైటీ. వీళ్ళు ఎవరు కనిపిస్తారు? చిరంజీవి గారు కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు, ఆ తర్వాత మీకు అల్లు అర్జున్ గారు కనిపిస్తుంది. కనిపించేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళలో వర్టికల్ స్ప్లిట్ ఎలా తీసుకొద్దాం, అనేది అంటే పుష్ప విడుదలకు ముందు నుంచి ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప డిసెంబర్ 5కు వాయిదా పడింది అన్న రోజు దగ్గర నుంచి ఒక్కసారి సోషల్ మీడియాని తరచి చూస్తే, నా మటుకు నాకు ఒక సోషియో పొలిటికల్ ఫిల్మీ అనలిస్ట్, ఒకసారి సోషల్ మీడియాని చూస్తే ప్రత్యేకించి ఒక వర్గం
ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల కథనాలు వడ్డిస్తూనే ఉన్నాయన్నమాట. అంటే చిరంజీవి గారి కుటుంబంలో ఒక విభజన రేఖ తీసుకురావాలి. చిరంజీవి గారి కుటుంబంలో విభజన రేఖ తీసుకొస్తే ఒక వర్గాన్ని పూర్తిగా అల్లు అర్జున్ కు దూరం చేయాలి. కరెక్ట్ పాయింట్ టచ్ చేశారు మీరు శ్రీకాంత్ గారు. ఇప్పుడు జనరల్ గా ఏం జరిగింది ఎక్కువ శాతం అంటే మెగా స్టార్ గారికి మెగా వర్సెస్ అల్లు అర్జున్ అని, లేదా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది సోషల్ మీడియాలో ఒక డ్రైవ్ కొనసాగింది. ఒక 2 వర్గాలకు సంబంధించిన సోషల్ మీడియా కంటిన్యూగా, అంటే ఆ వార్తలో జనరల్ గా వార్త ఇచ్చినట్టుంటది, అది సామాజిక దాడిగా భావించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటది. అంటే ఏ కుటుంబంలో లేదు, ఇప్పుడు సినిమా రంగంలో కుటుంబంలో కానీ నందమూరి కుటుంబంలో లేదా. ఇప్పుడు బాలకృష్ణ గారు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారు బాహాటంగా ఫ్లెక్సీలు తీసేయని చెప్పేసి ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గర బాలకృష్ణ గారు కేకలు పెడతా రంకెలేస్తా ముందు తీసేయి వాడి ఫ్లెక్స్ నడుస్తూ వచ్చిన విజువల్స్ మనం చూసాం. మీరు వాటి గురించి డిబేట్స్ మీరు పెట్టరు. మీరంటే ఐ మీన్ సోషల్ మీడియాలో వాటి గురించి డిబేట్స్ జరగదు. మీరందరూ ఒకే ముసుగులో గుద్దులాట్లాగా మేమందరం కలిసే ఉన్నాం ఐక్యతగా మీరు చెప్తారు. ఇక్కడ మీకు 2019 ఎన్నికల సమయంలో పర్సనల్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు 2019 ఎన్నికల్లో. ఎందుకు ట్వీట్ చేశారు? అలవైకుంఠపురం సినిమా షూటింగ్ లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నాను, రాలేకపోతున్నాను, ఏమీ అనుకోతున్నాను, ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను, మరొక మారు అవకాశం ఉంటే మాత్రం వస్తాను నేను నంద్యాలకు అని చెప్పి ట్వీట్ చేశారు. ఎందుకంటే స్నేహ గారును శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి వైఫ్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. అయిన తర్వాత మీకు ఏమైందంటే అప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గెలిచారు, అయిపోయింది. మొన్న ఎన్నికల్లో ఏమైందంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు ఆ రోజు ఖాళీగా ఉన్నారు. ఖాళీగా అంటే ఆ రోజు ఆయన డేట్ ఫ్రీగా ఉందని చెప్పి తెలుసుకుని ఖచ్చితంగా నువ్వు ఆ రోజు మాట ఇచ్చావు కదా, ట్వీట్ చేసావు కదా, నువ్వు రావాలని తను పట్టుబట్టాడు. పట్టుబట్టిన నేపథ్యంలో అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళటం జరిగింది. భోంచేశారు, అభివాదం చేశారు. ఆయన ఎక్కడా మీకు వైసీపీ గురించి ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ వైసీపీకి అనుకూలంగా ఏ రోజు అల్లు అర్జున్ గారు మాట్లాడారు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గురించి మాట్లాడారు. మీకు ఇక్కడ నేను మరీ ముఖ్యంగా గుర్తు చేసేది ఏంటంటే 2019 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలుసు. అదే అల్లు అర్జున్ గారు 2 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన సంగతి జన సైనికులు ఎందుకు మాట్లాడరు, వాళ్ళు ఎందుకు ప్రస్తావించారు? మొట్టమొదట సినిమా పరిశ్రమ నుంచి కుటుంబం నుంచి జనసేన పార్టీకి విరాళం ఇచ్చింది అల్లు అర్జున్. అంటే జన సైనికులే ఆ ప్రశ్నలు వేస్తున్నారని ఏం చేయాలంటే జన సైనికుల ముసుగులో కూడా కొంతమంది ఐడీలు అనేవి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక విమర్శలు, ఒక వర్గం ఒక విమర్శలు కొనసాగుతా దానికి అనుకూలమైన సోషల్ మీడియా డ్రైవ్ చేస్తుందనే జరుగుతుంది. ఏదైనా కానీ ఆ ముసుగులో మెగా ఫ్యామిలీ మీద అల్లు ఫ్యామిలీ మీద ఇది సామాజిక దాడిగా చూడాలి. ఎందుకంటే ఏ రోజు చిరంజీవి గారి గురించి ఎక్కడ వేసమెత్తు కూడా చిరంజీవి గారిని అసలు తగ్గించే ప్రయత్నం గాని అటువంటి ఆలోచన గాని ఎప్పుడు అల్లు అర్జున్ గారికి లేదు. ఎందుకంటే ఆయన ఛత్రఛాయలో మేము ఎదిగిన వాళ్ళం, పెరిగిన వాళ్ళం. దానికి ససాక్ష్యంగా నేను ఇప్పటిదాకా ఎవరికి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే 2010లో నేను ఏ అల్లు రామలింగయ్య జీవిత చిత్రం ముగింపు లేని కథ రాశానో అది నేను రీప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు. అప్పుడు కేవలం 150-160 పేజీల్లో వచ్చిన పుస్తకం 260 పేజీలతో వస్తుంది. ఇప్పుడు A4 సైజులో వస్తుంది. ఆ వర్క్ జరుగుతుంది. ఒకవైపు కంటితో ఎవరు చూడనటువంటి కొన్ని అత్యద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ ఈ పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. అల్లు అరవింద్ గారు ముందు మాట రాశారు, అల్లు అర్జున్ గారు బ్యాక్ కవర్ మ్యాటర్ ఇస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే చిరంజీవి గారికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ తాను నోరు జారినటువంటి సందర్భం కానీ మాట తూలినటువంటి సందర్భం కానీ ఎప్పుడు లేదు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక మెగాస్టార్ గా ఒక శిఖర సమానుడిగా చిరంజీవి గారు ఉన్న సమయంలో మేమందరం ఆయన ఆ ఉద్ధృతిని ఆ వైభవాన్ని చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం. అంతే కదా, 150 సినిమాల చరిత్ర చిరంజీవి గారు, పట్టుమని 25 సినిమాలు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసేవాళ్ళు ఎవరు చిరంజీవి గారినో లేకపోతే ఇటు అల్లు అరవింద్ గారినో కనీసం అక్కడ కలిసే ప్రయత్నం కూడా చేయలేరు, కలవలేరు, ఎప్పటికీ కలవలేరు, దూరం నుంచి కూడా చూడలేరు. కానీ అల్లు అర్జున్ గారికి ఇబ్బంది జరిగిందంటే మెగాస్టార్ గారు వెంటనే స్పందించారు, వెళ్ళారు, నాగబాబు గారు స్పందించారు, వెళ్ళారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఈ బయట నుంచి చప్పట్లు కొట్టుకునే బృందాన్ని సోషల్ మీడియా ఎందుకని హైప్ చేస్తా ఉందంటారు? మరి చాలా మంచి ప్రశ్న జనార్దన్ గారు. ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పినటువంటి నా సమాధానంలోని ఒక కొనసాగింపిస్తా. అంటే చాలా మందికి నొప్పి కలిగించేటటువంటి అంశం ఇది. మీరు ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమకు
తీసుకునేటప్పటికి తొలితరం స్టార్ హీరోలు చిత్తూరు నాగయ్య గారు, సిహెచ్ నారాయణరావు గారు అని ఉండేవారు. వారు బ్రాహ్మణ సామాజిక వర్గం. వారిని పక్కన పెడితే మీకు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత తరంలో కృష్ణ గారు, శోభన్ బాబు, వీళ్ళేంటంటే నలుగురు గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వచ్చినటువంటి కమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీరితో పాటు ఏంటంటే సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, సెట్ ఆఫ్ డైరెక్టర్స్, సెట్ ఆఫ్ టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మెజారిటీ మీకు కమ సామాజిక వర్గం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే కృష్ణరాజు గారు కూడా ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, బలమైనటువంటి కుటుంబ ఆర్థిక నేపథ్యం కలిగిన వారు కావడంతో ఆయన సొంతంగా నిర్మాణ సంస్థ నెలకొల్పి ఆయన తనకంటూ విజయాలు సాధించడంతో ఆయన కూడా ఒక అద్భుతమైన స్టార్ గా ఆయన నిలదొక్కుకోవడం జరిగింది. ఇటువంటి ఒక పరిణామ క్రమంలో, ఇదొక పరిణామ క్రమం అండి, ఇదొక పరిణామ క్రమంలో ఒక నెక్స్ట్ డోర్ నుంచి, ఒక సాధారణ మధ్యతరగతి నుంచి ఒక యువకుడు వచ్చి కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే అతను మెగాస్టార్ చిరంజీవి అయిన తర్వాత ఈ సామాజిక వర్గం నుంచి, అంటే వీళ్ళ సామాజిక వర్గం కాకుండా ఇంకొక సామాజిక వర్గం నుంచి, ఆ సామాజిక వర్గం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, మీకు ఎవరికీ తెలియని అంశం ఏంటంటేనండి, ఇది చిరంజీవి గారు ఆయన హీరోగా అప్కమింగ్ స్టేజ్ నుంచి స్టార్డమ్ అందుకునే టైంకి ఒక నాన్ కమ్మ హీరో ఎవరైనా వస్తే, ఎందుకంటే అప్పటికి చంద్రమోహన్ గారని, నరసింహరాజు గారిని, బ్రాహ్మణ్, క్షత్రియ వీళ్ళందరూ హీరోలు అవ్వడానికి నిలదొక్క, హర్నాథ్ గారు రాజులు, రామ్మోహన్ గారు బ్రాహ్మణ్, ఇట్లా కొంతమంది ట్రై చేశారు హీరోలుగా స్టాండ్ అవ్వడానికి, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిపోలా. అప్పటికి మానసికంగా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, అట్లాగే ప్రేక్షక లోకంలో రెడ్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఈ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళందరూ అంటే ఒక నాన్ కమ్మ హీరో ఎవరైనా వస్తే అతను తమ ఫ్యామిలీ మెంబర్ గా ఓన్ చేసుకుందామనే టైంలో వచ్చినటువంటి హీరో చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు ఏమేమి చూపించారు? చిరంజీవి గారిలో ఒక ఆర్నాల్డ్ షివార్జీ నెగ్గర్ని చూపించారు, చిరంజీవి గారిలో నీకు బ్రూస్లీని చూపించారు, చిరంజీవి గారిలో ఒక సిల్వెస్టర్ స్టాలన్ ని చూపించారు. ఎంతమంది కలబోత చిరంజీవి గారిలో ఒక మైకేల్ జాక్సన్ ని చూపించారు. శ్రీకాంత్ గారు ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఆ మధ్య 4-5 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఎన్కౌంటర్ జరిగింది ఒక మన రాష్ట్రంలోనే. ఇక్కడ జరిగిన సందర్భం మీద పోలీస్ ఎన్కౌంటర్, దాని మీద కృష్ణమాది గారు స్పందించారు. ఏమని స్పందించారంటే, ఇప్పుడు ఈ పలానా ఎన్కౌంటర్ లో పలానా వ్యక్తిని చనిపోయాడు, పోలీసు ఎన్కౌంటర్ లో చనిపోయాడు, కానీ ఈయన పలానా వర్గానికి సంబంధించిన వ్యక్తి, కానీ ఈ రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరిగినాయి, ఇన్ని మర్డర్లు జరిగినాయి, ఇన్ని కూనీలు జరిగినాయి, మొత్తంగా దీంట్లో ఏ ఒక్క ఓసీని కానీ ఈ అత్యాచారాలకు సంబంధించిన ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇంతకంటే నీచమైన ఘోరమైన ఎన్ని తప్పిదాలు జరిగినా అత్యాచారాలు ఎక్కడ ఇతర వర్గాలకి సంబంధించిన ఉన్నత వర్గాలకు సంబంధించిన ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేయలేదు, కానీ ఎస్సీ వర్గానికి సంబంధించిన మా కుటుంబ సభ్యుడిని పలానా దాంట్లో ఎన్కౌంటర్ చేశారు అని చెప్పి మొన్న వేటయాన్ సినిమా అదే ప్రశ్నించారు. అవును, కానీ అల్లు అర్జున్ గారి సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సంఘం నేతలు గాని, కాపు సంఘం ముఖ్యులు గాని దీన్ని సోషల్ యాంగిల్లో సామాజిక దాడిగా ఎందుకని ఎవరు ప్రశ్నించలేకపోయారు? దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. దీనికి టు బి కంటిన్యూడ్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కదా. చిరంజీవి గారి తర్వాత మీకు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అని చెప్పేసి మీకు దాదాపు పుంకాలు 25 మంది దాకా మనకు కమ్మ హీరోలే కనిపిస్తారు తెలుగు సినిమా పరిశ్రమలో. ఈ సమయంలో మీకు ఏంటంటే చిరంజీవి గారి కుటుంబంలో నుంచి ఒక పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ కుటుంబంలో నుంచే దశాబ్దాల తరబడి ఈ కుటుంబం, అల్లు కుటుంబం ఏదైతే ఉందో, అల్లు రామలింగయ్య గారు కావచ్చు, అల్లు అరవింద్ గారు, ఇక్కడి నుంచి అల్లు అర్జున్ వచ్చారు. మీకు ఇక్కడ ఏమైంది, చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ వచ్చారు. మీకు ఈ ఫ్యామిలీ మీకు యునైటెడ్ గా కనిపించింది అనుకోండి, యునైటెడ్ గా ఈ ఫ్యామిలీ ఉంది, వీళ్ళు యునైటెడ్ గానే ఉన్నారన్న విషయం తెలిసిందని అనుకుందాం కాసేపు. వాళ్ళు ఉన్నారు వాస్తవానికి. ఇది కనిపిస్తే ఏమవుతుందంటే, ఇంత పెద్ద ఫ్యామిలీలో, ఇంత పెద్ద కమ్యూనిటీలో మీకు ఒక చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు ఎంతమంది కనిపిస్తారు. మనం వరుణ్, సాయి తేజు, వైష్ణవ్ వీళ్ళ దాకా, అల్లు శిరీష్ దాకా మనం వెళ్ళొద్దు. ఫస్ట్ ఈ నలుగురు గురించి మాట్లాడు. ఈ నలుగురు 4 ఫేసెస్ ఈ కమ్యూనిటీ నుంచి, 4 ఫేసెస్ 4 పిల్లర్స్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపిస్తే, ఇవాళ ఒక అల్లు అర్జున్ స్ట్రెంగ్త్ 2000 ఇండస్ట్రీలో పిల్లర్స్ గా ఉన్నారు. ఇప్పుడు జరగబోతుంది, అది కూడా జరగబోతోంది. ఏది ఇంకా స్ట్రాంగ్ గా అంటే 2009 నుంచి పోరాటం చేసుకుంటూ వస్తే ఇప్పుడు అది పూర్తి స్థాయిలో ఏమైందంటే ఒక పరిపక్వత, పరిపూర్ణత ఆ స్థాయికి వచ్చింది రాజకీయంగా కూడా. వస్తే ఇప్పుడు దీనికి అగ్ని గాజ్యంతో తోడైనట్టు అల్లు అర్జున్ కూడా అనేటప్పటికి ఏమైపోతుందంటే, ఇది ఒక ఎవరు ఊహించినటువంటి ఒక మహాశక్తి, ప్రబల శక్తి అయిపోతుందంటే ఎవరు వీళ్ళని ఆపలేరు. ఇప్పుడు కులము, ప్రాంతము, తర్వాత వర్గము, వేటికి సంబంధం లేకుండా అల్లు అర్జున్ అనే అతను ఎదిగాడు అన్న విషయం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాల్సినటువంటి వాస్తవం.
ఎందుకంటే హీఈస్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్, హీఈస్ నాట్ ఓన్లీ తెలుగు స్టేట్ స్టార్. ఇవాళ అతను మొత్తం ఇప్పుడు బీహార్ వెళ్ళినా, ఉత్తరప్రదేశ్ వెళ్ళినా, వెస్ట్ బెంగాల్ వెళ్ళినా, అస్సాం వెళ్ళినా కూడా అతని గురించి మాట్లాడుతున్నారు. స్వయంగా మీకు అమితాబ్ బచ్చన్ గారు అతని గురించి మాట్లాడిన తర్వాత, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి గురించి అల్లు అర్జున్ గారు ముంబై ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత దాని తాలూకు విషయం ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ గారికి కొంచెం ఆలస్యంగా తెలిసింది. మీ గురించి తన స్పీచ్ లో మాట్లాడాడని చెప్పిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారు ఆయన ట్వీట్ ఏమైనా స్టార్ట్ చేశారంటే, అల్లు అర్జున్ గారు మేము మీ అభిమానులను ప్రారంభించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారి సహృదయతకి, సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే అసలు అమితాబ్ బచ్చన్ గారి స్టేచర్కి, అల్లు అర్జున్ గారి స్టేచర్కి అసలు సంబంధం లేదు. అట్లాంటిది అమితాబ్ బచ్చన్ గారు ఈ వయసులో 84 ఏళ్ల వయసులో ఆయన మొన్న కలికిలో తన విశ్వరూపం చూపించినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు మేము మీ అభిమానులను ప్రారంభించారు ఆయన ట్వీట్. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాలనుకున్నది స్క్రీన్ ప్రెజెన్స్. అంటే స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ కేవలం తన హీరోయిజంతో చేయగలిగి మిగతా పాత్రల్ని కనిపించనివ్వకుండా సినిమా పూర్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పాత్ర మనల్ని వెంటాడుతూ చేసేటటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో ఇండియన్ స్క్రీన్ మీద, అటువంటి హీరో అమితాబ్ బచ్చన్ గారికి, అది అమితాబ్ బచ్చన్ గారికి అల్లు అర్జున్ గారిని పుష్పాలో కనిపించింది. ఇతను అట్లాంటి హీరో, ఇతను తన స్టామినాతో సినిమాని నడిపించేటటువంటి హీరో అన్న విషయం ఆయనకు అర్థమైంది. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఏదైతే పుష్పకు సంబంధించిన ఘటనలో చనిపోయిన కుటుంబం ఉందో, చనిపోయిన ఆ కుటుంబ సభ్యులు ఒక అతను చనిపోయారు, రేవతి గారు చనిపోయారు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. ట్రీట్మెంట్ కు సంబంధించి ఇటు అల్లు అర్జున్ గారు కానీ, ప్రభుత్వం కానీ దాని మీద దృష్టి సారించింది. ఇదంతా భాగం. ఆ కుటుంబానికి, చనిపోయిన వాళ్ళకి మనం కూడా సంతాపం తెలుపుదాం. అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ కుటుంబానికి సానుభూతిని తెలుపుదాం. మొదటిగా CJTV తరపున, మన తరపున ఖచ్చితంగా తప్పకుండా సంతాపం తెలుపుతూ కుటుంబానికి సానుభూతి సానుభూతి తెలపడమే కాకుండా వీలైతే అవసరమైతే నిజంగా అల్లు అర్జున్ గారిని అభిమానించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు మాత్రమే కదా, ఆయన ఇంకా ఇప్పుడు మొన్న ప్రకటించిన సహాయమే కాకుండా ఇంకా చాలా సహాయం చేయటానికి వాళ్ళు మానసికంగా కూడా సంసిద్ధులు అయ్యి ఉన్నారు. అవన్నీ ఇప్పుడు మనం వెంటనే రివీల్ చేయడం బాగుండదు. అయితే మనం చూడాల్సిన అంశం ప్రధానంగా ఈ సుదీర్ఘ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఎప్పుడూ జరగని అంశం ఇది. ఒక సంఘటనకు సంబంధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ గారి అరెస్టుకు సంబంధించిన నేపథ్యం. దీంట్లో ఆ సామాజిక వర్గం మీద పూర్తి స్థాయి దాడిగా దీన్ని ఎందుకని భావించాల్సిన అవసరం ఉందో మీరు చెప్పాలి. ఎందుకని భావించాలంటే ఇందాక నేను చెప్పిందే జనార్దన్ గారు, మీకేంటంటే ఒక కమ్యూనిటీ అనేది స్ట్రెంగ్తన్ అవుతున్నప్పుడు, ఆ కమ్యూనిటీలో మీకు ఫేసెస్ వస్తున్నప్పుడు, ఆ కమ్యూనిటీలో మీకు స్టార్, సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి మిగతా సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వీకర్ సెక్షన్స్, మిడిల్ క్లాస్ సెక్షన్స్, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్, ఇవన్నీ ఏంటంటే ఆ ఫేసెస్ ను ఓన్ చేసుకుంటాం. అవి ఒక పార్ట్. అంటే ఆంధ్ర నుంచి కూటమి తెలంగాణ వైపు వస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూటమి, బీజేపీ, అదేవిధంగా జనసేన కలిసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒక పార్టీ ఉంది, కూటమి ఒక పార్టీ ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా రాజకీయ ఆలోచన కూడా, రాజకీయ దృక్పథం కూడా దీంట్లో ఏమన్నా ఇమిడి ఉందా? చాలా లోతైన ప్రశ్న, చాలా ఎక్కువ మంది అడుగుతా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అల్లు అర్జున్ గారితో మాట్లాడారు, పరామర్శించడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి గారు ఎంత నిర్ణయం తీసుకుని ఉంటారా అల్లు అర్జున్ గారి అరెస్టు అనేది కూడా ఒకసారి మనం దీని గురించి ఆలోచించాలి. అట్లాగే గంటా శ్రీనివాసరావు గారు పరామర్శించడానికి వచ్చి అల్లు అర్జున్ గారిని, ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు గారు మొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సామాజిక వర్గం తలుచుకుంటే రాజ్యాధికారం సాధించడం పెద్ద విషయం ఏం కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏకమైతే అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా మనం పరిగణలోకి ఇక్కడ తీసుకోవాలి. అట్లాగే రేపు రాజ్యసభకి చిరంజీవి గారిని నామినేట్ చేసేటటువంటి అంశాన్ని కూడా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పునాది వేసుకుని ఆ పునాదుల మీద భవంతి కట్టుకోవాలి, ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళు ఆశీనులు అవ్వాలన్నటువంటి ప్రయత్నం ఉంది. ఇప్పటికే వాళ్ళకి ఇక్కడ బలమైనటువంటి బండి సంజయ్ గారు లాంటి నాయకుడు ఈ సామాజిక వర్గం నుంచి ఫేస్ ఆఫ్ ద పార్టీ స్టార్ట్స్ హిస్ జర్నీ విత్ పార్టీ ఉన్నారు. లక్ష్మణ్ గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు, ఇట్లా మీకు ఇక్కడ నేతలు ఉన్నారు, లేరని కాదు. చిరంజీవి గారిని ఈ సమయంలో రాజ్యసభకు నామినేట్ చేయడం, అందులోనూ భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న అంశం. గతంలోనే మోడీ గారు ఈ ప్రపోజల్ పెడితే చిరంజీవి గారు, అదే భీమవరానికి మోడీ గారు వచ్చి అల్లూరి సీతారామరాజు గారు విగ్రహావిష్కరణ సమయంలో చిరంజీవి గారు సున్నితరంగా తిరస్కరిస్తే
అప్పుడు నామినేట్ చేయడానికి వాళ్ళు విజయేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు ఆ సమయంలో. ఎందుకంటే ఆయన హిందుత్వ స్టాండ్ తీసుకున్నారు, ఆ విధమైనటువంటి భావజాలాన్ని ఆయన ప్రచారం చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి. సరే, కాసేపు ఆ విషయం పక్కన పెడితే, ఇక్కడ ఎవరికి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా తెలుగు రాష్ట్రాలలో ఈవేళ ఈ సామాజిక వర్గం యొక్క ఓట్లు అనేటివి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిని నిరూపితం అవుతూనే వస్తున్నాయి. నిరూపితం అవుతున్న సందర్భంగా ఏంటంటే, వీళ్ళు ఓట్స్ ఉన్నటువంటి మాత్రాన సరిపోలే, సీట్స్ పెంచుకుంటే సీఎం చైర్కి చాలా దగ్గర అవుతారన్న విషయం అంతే వాస్తవం, కఠినమైనటువంటి వాస్తవం. మీకు మొన్న మీకు 2023లో 11 మంది శాసనసభ్యులు మీకు బారాసలో ఉన్నారు ఈ సామాజిక వర్గం నుంచి. మీకు ఇవాళ 3 నుంచి 4 మంది శాసనసభ్యులు. బారాసలో మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, 5-6 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, నంబర్ ఆఫ్ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఒకవైపు కేశవరావు గారు, వద్దిరాజు రవిచంద్ర గారు రాజ్యసభలో ఉన్నారు. ఇంత ప్రాధాన్యత సామాజిక వర్గానికి ఇస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునాదులైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా ఇవాళ పక్కన పెట్టినటువంటి ఇది మనకు కనిపిస్తుంది. ఇవాళ మొత్తం ఏ సామాజిక వర్గంతో వీళ్ళు నింపేశారో మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. 3 శాసనసభ్యులు లేరు, మంత్రి పదవి అసలే లేదు. కాసేపు ఆది శ్రీనివాస్కి ఇస్తే ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి ఇవ్వాలి, ఆది శ్రీనివాస్కి కూడా మంత్రి పదవి లేదు. కొండా సురేఖ గారికి ఇచ్చారు. కొండా సురేఖ గారు మళ్ళీ మన ఇంటి కోడలు, ఆవిడని మనం ఇలా ఆవిడ మన అన్ని సమావేశాలకు వచ్చినప్పటికీ ఆవిడ బీసీ పద్మశాలి, మురళి గారు కాపు సామాజిక వర్గం. మనం అసలు కూడా సోషల్ మీడియా దాడి చేస్తుంది ఆమె మీద కూడా చేస్తారు వీళ్ళు. మీకు వీకర్ సెక్షన్స్ నుంచి ఫేసెస్ వచ్చినా, లేకపోతే కాపు సామాజిక వర్గం నుంచి ఫేసెస్ వచ్చినా ఏంటంటే, అసలు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో మీకు తెలియనటువంటి దాడులు మొదలైపోతాయి. ఎవరు ఏ ముసుగు వేసుకుని దాడి చేస్తున్నారో అర్థం కాదు. ఆ ముసుగులు తొలగిస్తే మనకు అన్ని విషయాలు పూర్తిగా అవగతం అవుతాయి. కాకపోతే ఈవేళ కాసేపు తెలంగాణను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా కూడా, మొన్న మనకు అధికారంలోకి వచ్చినటువంటి అట్లాగే శాసనసభ్యుల యొక్క మెజార్టీస్ ఒకసారి మనం చూస్తే ఏంటంటే, కనీ విని ఎరుగని మెజార్టీస్. పల్లా శ్రీనివాస్ గారికి అయితే 94,000 ఆధిక్యత, రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు గాజువాక్ నుంచి. మరి అక్కడున్న కేవలం యాదవ సోదరులు వేస్తేనే ఆయనకి అంత ఆధిక్యత వచ్చిందంటే, అక్కడ కాపు సామాజిక వర్గం ఫస్ట్ ప్లేస్. వాళ్ళు కూటమిలో ఆ స్టాండ్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం. కాబట్టి కమ్యూనిటీ మీకు గంపగొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా చారిత్రక తప్పిదాలకి సరైనటువంటి సమాధానం వాళ్ళు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక హాఫ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ లో అసలు ఈ కమ్యూనిటీని లేనట్టు బిహేవ్ చేస్తారు. ఆయన లేనట్టు ఆ పార్టీ వాళ్ళు కూడా, మిథున్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, సజ్జల గారు అందరూ అట్లాగే మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు, అక్కడ కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అంటే 100కి 99% కాపులు పయనించారు, విజయం సాధించారు. కూటమి విజయం సాధించింది, ఆంధ్రాలో వచ్చింది. అదే విధంగా ఆ కూటమి జాతీయ స్థాయిలో ఈ రోజు ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణం అయితే గెలిపించడానికి కాపులు కారణమయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నాకు ఈ మధ్య ఒక 2-3 ఉన్నతాధికారులు మాట్లాడారు. అసలు కాపులకి ప్రధానమైన ఉద్యోగస్తులకి స్థానం లేదు, వెరీ గుడ్ పోస్టింగ్ లేవు, వెరీ గుడ్, నాన్ ఫోకల్ కేర్ ఆఫ్ గా ఉన్నారు, వేధింపులు గురవుతా ఉన్నాం మేమని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు దాదాపు ఒక 2-3 ప్రస్తావించారు. దాన్ని ఏ విధంగా చూడాలి? ఇది చాలా మంచి ప్రశ్న జనార్దన్ గారు. ఇది కూడా మొన్న టీటీడీ బోర్డు మీకు వేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ అండ్ ఆల్సో టోటల్ గా మెంబర్స్ మనం ఒకసారి తీసుకుంటే, మీరు తిరుపతి నడిబొడ్డున, అంటే తిరుమల పుణ్యక్షేత్రం రాయలసీమలో ఉంది. రాయలసీమ అనేటప్పటికి ప్రధానంగా బలిజలు చాలా ప్రధానమైనటువంటి స్రవంతిలో మనకు కనిపిస్తారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వచ్చి ఒక్కరంటే ఒక బలిజ కులస్తుడిని మెంబర్గా తీసుకోలేదు అక్కడ. ఆ తర్వాత మీకు దేర్ ఆర్ సో మెనీ నామినేటెడ్ పోస్టులు టాపిక్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే, చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దీన్ని తీసుకొచ్చి జనసేన అకౌంట్లోకి వేస్తున్నారు. జనసేన అకౌంట్లోకి వేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక మీకు మన అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, టీసీ వరుణ్, మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు టీసీ వరుణ్ అక్కడ ఇచ్చేసాం కదా అంటున్నాం. మీరేమిస్తారు అని అడుగుతున్నాం తెలుగుదేశాన్ని మేము. భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు పొత్తులో తీసుకుంటే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా పోటీ చేసే అవకాశం. తెలుగుదేశం పార్టీ కాపుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ దాకా కాపు ఉద్యోగులకు సంబంధించిన అంశంలో అన్యాయం చేస్తా ఉందనేది కాపు ఉద్యోగస్తులు చాలా మంది వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, పునరాలోచించాలి, వేదికగా రిక్వెస్ట్ చేస్తా ఉంది. అవును జనార్దన్ గారు, ఇప్పుడు తెలుగుదేశం ఏమంటుందంటే, ఇప్పుడు చంద్రబాబు గారు చాణక్యం అంతా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇది కూడా మనకు అర్థం కాలేదనుకోండి, మన సీనియారిటీకి, మన జర్నీకి అసలు అర్థం లేదు. ఆయన చాణక్యం అంతా ఎక్కడ ప్రదర్శిస్తున్నారంటే,
ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన కిమిడి కళా వెంకటరావు గారా, లేకపోతే నిమ్మకాయల చంద్రరాజప్ప గారా, లేకపోతే ఇంకొకరా మరొకరా, లేకపోతే నారాయణ గారా, బొండావమ్మ గారా, వాళ్ళ పార్టీ స్టాండ్ లో ఉన్నటువంటి కాపులతో మాట్లాడుతున్నారు తప్ప మీరు కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా వెళ్తే మీరు పవన్ కళ్యాణ్ గారి టచ్ లోకి వెళ్ళండి, లేదా పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి వెళ్ళండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీ గారిని కలవండి, పిఎస్ గారిని కలవండి అని చెప్పేసి రూట్ చేస్తున్నారు. అక్కడికి రూట్ అయిపోయి ఎంతమంది భారాన్ని, ఎంతమంది సామాజిక వర్గం యొక్క ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారి భుజస్కంధాల మీద వస్తారు. మీకు బాధ్యత లేదా? తెలుగుదేశం అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ, జనసేన ఒక కాపులకు సంబంధించిన పార్టీ. అదే చంద్రబాబు గారి చాణక్యం. చంద్రబాబు గారు ఏమంటున్నారు, మొత్తం సమాజానికి, ఈ సామాజిక వర్గానికి చంద్రబాబు గారు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఫేస్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నాం కాబట్టి మీరందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఖచ్చితంగా కాపు గాయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి సందేశాన్ని అన్యాపదేశంగా ఆయన తెలియజేశారు. అది అప్లై అయిపోయింది మీకు. ఇది అప్లై అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి మేధో దురంధరులు ఎవరైతే ఉన్నారో టాప్ 1 to 10 ఆర్ టాప్ 1 to 20 వాళ్లకు ఈ లోతుపాతులు వాళ్ళకి ఇవన్నీ అర్థమయ్యే లోపు పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనార్దన్ గారు, నేను మిర్యాల వెంకటరావు గారు కూర్చుని ఉంటే సమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రమోషన్స్ జరిగిన తర్వాత ఆ లిస్టు చూసిన తర్వాత వెంకటరావు గారు ఏమన్నారంటే, ఈయన తర్వాత ఇప్పుడు ప్రమోట్ అయిన ఆయన కంటే ముందు వరుసలో ఇద్దరు ఉన్నారు, ఒక బీసీ ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు, వాళ్ళని కాదని పక్కన పెట్టి 4వ వాడికి అవకాశం ఇచ్చారు, అతను పలానా రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అన్నారు. మీకు అర్థమవుతాను కదా నేను చెప్పింది. అతను ఇంకా అర్హుడు కాదు, అతను వెంటనే ప్రమోషన్ లిస్ట్ లో పెట్టి అతను ప్రమోట్ చేసేసారు, పోస్టింగ్ ఇచ్చేసారు. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు అర్థం కావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని దశాబ్దాలు. అంటే ఎవరు ఎక్కడున్నారు, బ్యూరోక్రాట్స్ లో ఎవరు ఎక్కడున్నారు, అతను ఎక్కడ ఏ ప్రమోషన్స్ లిస్ట్ లోకి తెచ్చుకోవాలి, అతను ఎదిగితే అతను పెరిగితే అతని తర్వాత జనరేషన్స్ ఎదుగుతాయి పెరుగుతాయి, అంటే మీరు స్ట్రెంగ్తన్ అవుతారు పొలిటికల్ గా. మీరేంటంటే మీ చుట్టూ పవర్ఫుల్ కోటరీ ఏర్పడుతుంది, మిమ్మల్ని కాపాడుకోవాలి అనేటటువంటి కోటరీ ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది చేస్తున్నది, రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ పునాదుల మీద జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఒక అంశం మీరు పరిశీలించినట్టయితే, వైసీపీకి సంబంధించిన అంశంలో పార్టీ కార్యాలయంలో దాదాపుగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు మాత్రమే అవును ఆ పార్టీలో ఉంటారు. ఇది అందరికీ తెలిసిన సత్యం, నగ్న సత్యం. అది ఒక సామాజిక కోణంలో ఆంధ్ర రాజకీయాలు విడిపోయినాయి పూర్తి స్థాయిలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అదే వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలు మాత్రమే దాంట్లో ఉండే పరిస్థితి ఉంది. కానీ అదే పరిస్థితి జనసేనలో కూడా ఉందా? కాపులకు ప్రాధాన్యత ఉందా అంటే అది మీరు వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ సామినేని ఉదయభాను గారు పార్టీని వీడి జనసేనలోకి వచ్చారు, వైకాపా నుండి. కిలార్ రోషయ్య గారు వైకాపా నుండి జనసేనలోకి వచ్చారు. ఒకవైపు ఏమో అవంతి శ్రీనివాస్ గారు పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరడానికి ఆయన దారులు ఆయన వెతుక్కుంటున్నారు. గ్రంథి శ్రీనివాస్ గారు కూడా పార్టీని వీడారు. ఏ పార్టీలో చేస్తారు గ్రంథి శ్రీనివాస్ గారికి తెలియదు. ఇక్కడ వైకాపా నుంచి ఇంతమంది ముఖ్య నాయకులు, అందులోనూ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఆ పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మీరు మీ రాజకీయ పరిణితిని మీరు ప్రదర్శించాలి. ఎందుకంటే గతంలో గ్రంథి శ్రీనివాస్ గారు నా మీద గెలిచారు కదా అని మీరు ఆలోచించకూడదు. గ్రంథి శ్రీనివాస్ గారిని మీరు పార్టీలోకి ఆహ్వానించినప్పుడు మీరు పరిణితి చెందిన నాయకుడు అవుతారు. ఎందుకు నాయకుడు అవుతారంటే ఆయా జిల్లాలలో, ఆయా ప్రాంతాలలో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫేసెస్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఎవరు, ఫేసెస్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ ఫేసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ ఏమవుతారంటే, మీ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాలు, ఆ జిల్లాల్లో మీ పార్టీ పునాదులతో సహా నిర్మాణం జరిగిపోయినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. చెప్పండి. సమస్య ఉంది, అది గొప్ప విషయం కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని తేగలిగారు, ప్రభుత్వాన్ని నిలపగలిగారు. అత్యధిక మెజారిటీ ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పోటీ చేశారు, వాళ్ళందరినీ విజయం వైపు నడిపించారు. అదేవిధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉండటానికి ప్రధాన కారణమయ్యారు, భూమిక అయ్యారు. ఈయన జాతీయ స్థాయిలో ఒక వేవ్ లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. కానీ నీకు ఇప్పుడు ఆయన ఒక సామాజిక వర్గ నాయకుడిగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సామాజిక వర్గ నాయకుడిగా చూడాల్సిన అంటే లేదు తెలుగుదేశం అతన్ని చిత్రీకరిస్తా ఉన్నది అనేది మనం చర్చలో అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కోటరీలో ఉన్నారు.
అదేవిధంగా వాళ్ళు ప్రచారం ఎక్కడన్నా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే బాగుంటది అనుకుంటున్నారు. మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ఆ విజయం ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారికి అందించారు. ఈ రోజు రాబోయే కాలంలో ఏమైనా ప్రధానమంత్రి కొత్తగా ఎవరు అవుతున్నారంటే 5-6 పేర్లో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఈ రోజు చర్చల్లో ఉంది జాతీయ స్థాయిలో. కానీ ఇక్కడ సామాజిక వర్గ కోణంలో ఆంధ్రాలో 25% ఉన్న కాపులకు అన్యాయం జరుగుతుంది, ఆ వర్గానికి అన్యాయం జరుగుతుంది, బడ్జెట్ కేటాయింపులు అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని అణగదొక్కబడతా ఉన్నారు. ఏదైతే ఉద్యోగస్తులకి పోస్టింగ్ సంబంధించిన అంశంలో ప్రాధాన్యత లేదు, నాన్ ఫోకల్ కి కేర్ ఆఫ్ గా ఉన్నారు, సస్పెన్షన్లకు గురవుతా ఉన్నారు. గుంటూరు జిల్లాలో 2 కానిస్టేబుల్ బదిలీకి అడిగితే బదిలీ అడుగుతావా అనే దాంట్లో సస్పెండ్ చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకు ఈ విధానం మారాలంటే ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తి స్థాయిలో ఆయన బాధ్యత వహించాలి. ఎందుకు బాధ్యత వహించాలంటే ఇవన్నీ జరిగాయి అనుకోండి, ఇక్కడ బలపడేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు బలపడతారు, జనసేన పార్టీ అనేది బలపడుతుంది. పూర్తి స్థాయిలో జనసేనకు జవసత్వాలు వస్తాయి, పార్టీ నిర్మాణం ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ స్థాయిలో వాళ్ళకొక స్థిరత్వం ఏర్పడింది అనుకోండి, పార్టీ మీకు నిర్మాణం జరుగుతుంది కదా. పార్టీ నిర్మాణం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడము, మీరు అన్నట్టు రేపు 5-6 నేతల పేర్లు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అయ్యేటటువంటి జాబితాలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి, ఆ జాబితాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తే ఇప్పుడు 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు? చంద్రబాబు నాయుడు గారే మోడీ గారితో ఒక సందర్భంలో నీకంటే సీనియర్ని ఇదే పదజాలం ఉపయోగించారు, నీకంటే నేను సీనియర్ని, నేను ఆ రోజు వదిలిపెట్టేస్తే ఆ ప్రధానమంత్రి పదవిని నేను ఎవరినో కూర్చోబెడితే దేవేగౌడ గారిని కూర్చోబెడితే దేవేగౌడ అయ్యారు, ఐకే గుజరాల్ గారిని కూర్చోబెడితే ఐకే గుజరాల్ గారు అయ్యారు, నేనే కూర్చోవాలనుకుంటే నీకంటే ముందు నేను ప్రధానమంత్రిని అయిపోయేవాడిని చంద్రబాబు నాయుడు గారు మా మోడీ గారిని అన్నారు. ఏది వాళ్ళిద్దరి మధ్య భేదాలు వచ్చినప్పుడు. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పుడు చిరంజీవి గారు రేపు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రధానమంత్రి అవుతారా అనేటటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడతాం. ఎందుకు? దశాబ్దాలుగా ఈ సామాజిక వర్గం ఈ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది, అర్రులు చాస్తూ ఉంది. దీనికోసం వంతుల వారీగా ప్రయత్నాలు జరిగాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీలు 10 మందికి పైగా నేతలు ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కాబట్టి రగిలిపోతుంది సామాజిక వర్గం. ఒకవైపు రిజర్వేషన్స్ లేక ఉన్న రిజర్వేషన్స్ తొలగించేసి ఒకవైపు రాజ్యాధికారానికి దూరం అయిపోయి, ఇప్పుడు మన కూటమిలో జరిగింది ఏంటి, 31 మంది శాసనసభ్యులు ఉన్న వాళ్ళని కాస్త 2019 ఎన్నికల సమయంలో ఇవాళ కూటమిలో మనం త్యాగాలకి సిద్ధపడాల్సి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇవ్వక అసలు భారతీయ జనతా పార్టీ అసలు సీట్లు ఇవ్వలేదు, పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఇచ్చే సాంప్రదాయ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వక, అన్ని స్థానాలు మనం ఇచ్చేస్తే మనల్ని కుల పార్టీ ముద్రేస్తారని చెప్పి జనసేన పార్టీ ఇవ్వక కేవలం 23 స్థానాలకి ఇవాళ మనం పరిమితం అయిపోయామన్న విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీ నంబర్ ఎప్పుడైతే పెరగదో, మీకు అసెంబ్లీలో మీ కమ్యూనిటీకి సంబంధించిన నంబర్ ఎప్పుడైతే పెరగదో, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సీఎం మీరు చేరువు కాలేరు. 51 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీకు వైకాపా మీకు అంత స్ట్రాంగ్ ఇది చూపించగలిగింది. 17 మంది మాత్రమే 2019 ఎన్నికల్లో గెలిచిన కమ్మ సామాజిక వర్గం ఇవాళ 34 మంది ఉన్నారు. అదే 94లో మీకు 54 మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడు నాగేంద్ర బాబు గారికి మంత్రి పదవి సినిమాటోగ్రఫీ అంటున్నారు. మనం నాగేంద్ర బాబు గారికి మంత్రి పదవి ఇస్తా అన్నారు, తీసుకుంటారు. అంటే ఒక కుటుంబంలో 2 మంత్రులుగా ఉండకూడదా? దాని మీద ఎందుకని పవన్ కళ్యాణ్ గారు మా మంత్రివర్గం నుంచి వైదొలిగి జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతని సంతరించుకునే దిశగా అనేటటువంటి విషయం కూడా ఒకటి తెర మీదకి వచ్చింది. మనం దీన్ని కూడా అంత కొట్టిపారేయాల్సినటువంటి విషయం కాదు. ఎందుకంటే వారు భారతదేశం అంతా పర్యటించడం జరుగుతుంది, లేకపోతే దక్షిణ భారతదేశం మొత్తం, మరీ ముఖ్యంగా తెలంగాణలో కూడా జనసేన పార్టీని బలోపేతం. ఎందుకంటే కూకట్పల్లిలో మనందరికీ తెలుసు, మన ఎన్నికల్లో పోటీ చేశారు, 40,000కు పైగా ఓట్లు వచ్చినటువంటి ఇటువంటి నియోజకవర్గాలు తెలంగాణలో ఎన్నున్నాయి. ఇటువంటి నియోజకవర్గాల్ని ఫైండ్ అవుట్ నిర్మాణం చేసే పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి రాజకీయాల కోసం ఇప్పుడు కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా ఏమో చిరంజీవి గారు కేంద్ర మంత్రి అవుతారా, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి అవుతారా, చూడాలి మనం ఏం జరుగుతుందో. అంటే ఒక కుటుంబంలో నుంచి 3 రాజకీయాలు ఉండకూడదు, విమర్శిస్తా ఉన్నారు కొంతమంది. ఒకే కుటుంబం నుంచి అనేటప్పటికి ఏంటంటే సామాజిక వర్గం అనేటప్పటికి కేవలం ఈ కుటుంబం మాత్రమేనా, మిగతా వాళ్ళు సామాజిక వర్గం కాదా అనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఈ సామాజిక వర్గం బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, హీఈస్ ద టవరింగ్ పర్సనాలిటీ. ఏది ఆయన వైసీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. నేను అనేది ఎంఎం పల్లంరాజు గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీకు ఇక్కడ చర్చ ఏంటంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపడాలని అనుకుంటున్నారు అని అనుకుందాం కాసేపు. ప్రస్తుతానికైతే అటువంటి పరిస్థితుల్లో అయితే నాకైతే కనిపించట్లేదు ఆ పార్టీ. అనుకుందాం కాసేపు. అనుకున్నప్పుడు ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని. అంటే
ఆయన కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, రాహుల్ గాంధీ గారికి వెళ్ళి సరెండర్ అవ్వాల్సి వస్తుంది, ఇక్కడ పిసిసిని మార్చమని చెప్పాల్సి వస్తుంది. ఆ ప్రయత్నం కూడా ఒకటి జరిగిందన్నది కర్ణాకర్ణి. గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేశారు, కష్టపడ్డారు, అవమానాలు గురయ్యారు, 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఈరోజు జనసేన పార్టీ పెట్టారు. ఓ పార్టీని నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని వందల కోట్లు నిధులు కావాలి, వాటన్నిటిని రూపం ఎవరు చేశారు, పర్సనల్ గా వ్యక్తిగతంగా వాళ్ళు రిస్క్ తీసుకుని పోతూ ముందుకు పోయారు, చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణ సాధించారు. వారి కుటుంబంలో కేసీఆర్ గారు సాధించారు, అదే విధంగా కేటీఆర్ గారు, కవిత గారు కానీ, సంతోష్ గారు కానీ, వీరందరూ ఉన్నారు రాజకీయాల్లో. మరి తప్పు కాదు, మరి తప్పే కాదు. చిరంజీవి గారి ఫ్యామిలీలో 3 రాజకీయాల్లో ఉండటం తప్పంటారు. చంద్రబాబు నాయుడు గారును, బాలకృష్ణ గారును, అలా మనకు ఇది మతుకుమిల్లి భరత్, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు కాదా? బాలకృష్ణ గారు వరుసగా హిందూపురం నుంచి 3వసారి, మతుకుమిల్లి భరత్ వైజాగ్ నుంచి ఎంపీ, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, పురంధేశ్వరి గారేమో ఆవిడ అక్కడి నుంచి ఆవిడ గెలిచి రాజమండ్రి నుంచి, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కాదా? ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఉండొచ్చు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా కమ్యూనిటీస్ నుంచి ఎవరన్నా వస్తేనే ఆక్షేపణ వస్తుంది. అంటే కాపుల కుటుంబం నుంచి ఎవరు మరి అదే కుటుంబం నుంచి వీళ్ళు 20 మంది ప్రచారానికి తిరుగుతున్నారు కదా, కూటమి విజయానికి అందరు తిరిగారు కదా. ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, లేకపోతే చిరంజీవి గారు, నాగేంద్ర బాబు గారు మిస్సెస్ కూడా తిరిగారు కదా, అబ్బాయి తిరిగాడు, అందరూ వచ్చారు. మరి అప్పుడు కనిపించలేదా వీళ్ళు కుటుంబం? ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకించి వీరిని ప్రత్యేకమైన విమానంలో తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రభుత్వం కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకమైన విమానంలో తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరినీ చాలా గౌరవించినటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద నాయకత్వంలో ఉన్న అందరూ కూడా వారసత్వ రాజకీయాలు, అదేవిధంగా పెద్దలు ఉన్నారు రాజకీయాల్లో, చిన్నలు ఉన్నారు, ఇదంతా చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళ గురించి మాట్లాడటం అంత కరెక్ట్ కాదేమో. కాదు ఇప్పుడు కానీ రాజేశ్వరరావు గారు, చెన్నమనేని విద్యాసాగర్ ఇట్లా మొదలు పెట్టి అసలు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అన్నదమ్ములు కానీ, లేకపోతే డీకే అరుణ్ గారి కుటుంబంలో 8 మంది ఉన్నారు. ఒక్క డీకే అరుణ్ గారి కుటుంబం నుంచి మొదలు పెడితే 8 మంది వస్తారు. మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన సంఖ్యాపరంగా బలమైనటువంటి 22-25% ఉన్నటువంటి సామాజిక వర్గం నుంచి, ఇందాక అన్నాను కదా, ఫేసెస్ మీకు వచ్చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు నాగబాబు గారి క్యాబినెట్ మినిస్టర్, తర్వాత మీకు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇన్ని ఫేసెస్ మీకు, అరవింద్ గారు లాంటి పర్సనల్. ఇప్పుడు అరవింద్ గారికి ఇవాళ వరకు సార్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన 54 సంవత్సరాలు అయింది తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన సేవలు అందించడం మొదలుపెట్టి. ఈ జనవరి 10 వస్తే ఆయనకి 76 సంవత్సరాలు. అల్లు అరవింద్ గారి పేరు ఒక పద్మ అవార్డుకు పరిశీలనలో ఉండదు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు పరిశీలనలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే వీళ్ళు ఏంటి, ఎందుకు అంటే ఈ సామాజిక వర్గం, అసలు అల్లు రామలింగయ్య గారికి దాదాసాహెబ్ ఫాల్కే, హీఈస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ మేల్ యాక్టర్ 1000 ఫిలిమ్స్. మన మిత్రవర్గాలు సోషల్ మీడియా ద్వారా అల్లు గారి కుటుంబాన్ని, మెగా కుటుంబాన్ని వేరు చేయాలని ప్రయత్నం సఫలమైందంటారా? సఫలమైందంటే వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ అమాయకత్వానికి జోహార్లు అర్పించడం తప్ప మనం ఏం చేయలేము. అసలు సాధ్యమైంది అంటారా? అది సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటున్నానంటే, మీకు సామాజిక స్పృహ మీకు ఉంటే, మీకు ఈ సామాజిక వర్గానికి సామాజిక స్పృహ ఉంటే, ఇక్కడ చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు ఒక కుటుంబము అని మీరు పూర్తిగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని మీరు ఎట్లా ప్రేమిస్తారో, మీరు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సందీప్ కిషన్ ని, నవీన్ పోలిశెట్టిని కూడా మీరు అంతే మీరు బోన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఉందండి సోషల్ మీడియా. సినిమా హీరోల విషయానికి వచ్చినా, లేకపోతే పొలిటికల్ యాంగిల్ తీసుకున్నా, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమైనటువంటి వర్గం కూడా ఉంటుంది. వీళ్ళు ఏ ముసుగు వేసుకుని ఈ ప్రచారం చేస్తుంటారో అర్థం కాదు. ఆ ముసుగులు తొలగించాలి ముందు. వాళ్ళు ఎటువంటి ముసుగు వేసుకుని మాట్లాడుతుంటారంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అవును బొత్స సత్యనారాయణ గారు ఈజ్ ఆల్సో ఫ్రమ్ ది సొసైటీ, ఎంఎం పల్లంరాజు గారు ఆల్సో ఫ్రమ్ ది సొసైటీ. నిమ్మకాయల చినరాజు చెప్తారంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తగా ఆయన తెలుగుదేశం పార్టీలో ప్రయాణాన్ని మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఒక స్టాండ్, పార్టీ స్టాండ్ అంటే పార్టీ స్టాండ్ లో ఉన్నటువంటి పర్సనాలిటీ. విహెచ్ గారి మీద జోకులు వేస్తుంటారు జనార్దన్ గారు, వి హనుమంతరావు గారు. అంటే వాళ్ళకి సూచన చేయాలి మీరు, ఎట్లా అంటే విహెచ్ గారు మాట్లాడటం కాకుండా, అవును వాళ్ళు మాట్లాడే వాళ్ళు విమర్శ ఏముందో వాళ్ళు వీడియో ద్వారా పెట్టాలి. వాళ్ళు అక్కడ కామెంట్స్ పెట్టడం కాదు, ఫేస్బుక్ లో టెంప్లెట్స్ పెట్టడం కాదు, వాళ్ళు విజువల్ గా. ఇప్పుడు చిల్లగడ్డ శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతున్నట్టు వాళ్ళు కెమెరాను ఫేస్ చేసి మాట్లాడాలి, వాళ్ళు నిజాలు మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి, నిస్సిగ్గుగా మాట్లాడాలి, నిర్లజ్జగా మాట్లాడాలి. విహెచ్ గారి మీద కామెంట్స్ పెడతారండి. 41 సంవత్సరాలకి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిశీలించబడినటువంటి నేత వి హనుమంతరావు గారిని ఎంతమందికి తెలుసండి? తెలంగాణలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ, తెలంగాణలో ఉన్నటువంటి కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ కదా, బీసీ గ్రూప్ డూలేనా కదా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఆయన గురించి కామెంట్స్ పెడుతుంటారు సార్. డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడే కదండి ఆయన. ఒక పార్టీకి, ఆ భావజాలానికి, సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తి జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంత పునరంకితం చేసి పినాకిల్ ఆఫ్ లాయల్టీ అంటారు. వి హనుమంతరావు గారి పేరు అంటే విశ్వసనీయతా శిఖరం అనేటటువంటి పేరు మీరు నేను చెప్పట్లా, సోనియా గాంధీ గారు అన్నారు ఆయన. ఈ కమ్యూనిటీ నుంచి ఇట్లాంటి నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఇన్ సినిమా, మీరు జర్నలిజంలో శిఖర సమానమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ కమ్యూనిటీలో. అట్లాగే వివిధ రంగాలలో విశేష కృషి చేసినటువంటి వారు, తోలుబొమ్మలాట ఆడించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వేల లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన వాళ్ళని కూడా మీరు ఓన్ చేసుకోవాలి. మీరు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు మీ ప్రయాణాలను మొదలు పెట్టాలి. అంతేగాని ఈయన మాత్రమే మా హీరో, ఈయన మాత్రమే మా పొలిటీషియన్, మిగతా వాళ్ళు కాదు అంటే అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే హేయం, అంతకంటే నీచం మరొకట్లేదు. అదే ఓవరాల్ గా మీరు ఫైనల్ గా ఏదైతే అల్లు అర్జున్ గారి అంశం ఉందో టోటల్ గా తేల్చింది అది సామాజిక దాడి. సామాజిక దాడి, సినిమా రంగం కంటే సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన దాడి. తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమందిని మరీ ముఖ్యంగా వాళ్ళు హెచ్చరించారు, మాకెవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, జాగ్రత్త, మేము మీ భర్తం పడతాం అన్నటువంటి ఇవి ఇచ్చారు. దీన్ని సామాజిక కోణంలోనే చూడాలి మనం. తెలంగాణ వైపు వచ్చే కూటమి రహదారికి బ్రేక్ గా భావించాలి, ఖచ్చితంగా భావించాలి. సందేహమే లేదు, రేపు ఖచ్చితంగా ఇక్కడ కూటమి వస్తుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అది ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయన్నది కూడా మనం చూడబోతున్నాం త్వరలో. అంటే ఏ విధంగా ఉంటుంది కూటమి వస్తే? బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే అర్థమైపోయింది ఇక్కడ ఈ సర్కార్ పరిస్థితి అర్థమైపోయింది. ఎందుకంటే టైంపాస్ పాలిటిక్స్, అట్లాగే టైం బీయింగ్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదని అర్థమైపోతుంది. అది ఓకే. శ్రీకాంత్ గారు, ఈరోజు శ్రీకాంత్ గారు చాలా స్పష్టత ఇచ్చారు అనేక అంశాల మీద. మొదటిగా ఏదైతే అల్లు అర్జున్ గారి మీద జరిగిన అంశానికి సంబంధించి ఏదైతే అభిమాని చనిపోవటం కానీ, ఇంకొక అభిమాని హాస్పిటల్లో చేరటం కానీ, దాని మీద సంతాపమును, సానుభూతి ఆ కుటుంబానికి తెలుపుతూనే ఈ వేదిక ద్వారా ఈ అల్లు అర్జున్ గారి అరెస్టుకు సంబంధించిన అంశంలో అది సామాజిక దాడి అని, మెగా వర్సెస్ అల్లుగా కుటుంబాలను విడదీయాలని చేసే ప్రయత్నం, ఇతర మిత్ర వర్గాలు చేసే ప్రయత్నం అనేది సఫలీకృతం కాదు. అల్లు కుటుంబం కూడా మెగా కుటుంబంలో భాగమే అనేది ఆయన స్పష్టతిస్తూ వాళ్ళు విడిపోయే పరిస్థితి లేదని, సామాజిక వర్గ దాడులను సరైన విధానం కాదు అనేది కూడా ఆయన స్పష్టతిస్తూ వారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కాపులకి అన్యాయం ఏ విధంగా జరుగుతుంది, వ్యాపార వర్గాలకు ఏ విధంగా జరుగుతుంది, బలిజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ప్రాధాన్యత లేకుండా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వ్యవహరిస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వం కాకుల పట్ల స్పష్టత ఉండాలి, వ్యాపార వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రాధాన్యతనివ్వాలి, వాళ్ళకి సరైన పోస్టింగ్లు ఇవ్వాలనేది స్పష్టత ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అనేక విషయాల మీద మనతో చర్చించి మనతో సమయం కేటాయించిన చిల్లగట్టు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.